హలో ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారికి శ్రావణ శుక్రవారము. ఈరోజు శ్రావణ శుక్రవారము నాగపంచమి, అంటే మనసాదేవి జయంతి కూడా. కాబట్టి ఈరోజు నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ శుక్రవారం అండి, శ్రావణ శుక్రవారము. మీకు విశేషంగా ఒక అద్భుతం చూపించాలని నేను ఈరోజు ఈ వీడియో పెడుతున్నానండి. అమ్మ మా ఇంట్లో ఉందనటానికి ఎన్నో నిదర్శనాలు మా ఇంట్లో చూడండి బాగా క్లియర్గా. శివుడు, పార్వతి, వినాయకుడు ఉన్న ఫోటో ఉంది, సంతోషి మాత ఉంది. ముఖ్యంగా వారాహి అమ్మవారు మా ఇంట్లో వెలిసి ఉన్నదండి. నాకు అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది, స్వప్నం ద్వారాగా కూడా చెప్తుంది. అలాగే స్వర్ణాకర్షణ భైరవ స్వామి కూడా ఉన్నాడు. స్వర్ణాకర్షణ భైరవ స్వామి యంత్రంలో ఉన్నది చూడండి, ఎంతటి అపురూపమైన అమ్మవారు. అలాగే లక్ష్మీ అమ్మవారండి ఈమె. మేము అమ్మవారికి ఎంతో నిష్టగా పూజ చేసుకుంటాను. ఈరోజు నాగపంచమి కాబట్టి మేము పుట్ట దగ్గర కూడా పూజ చేసి వచ్చాను. ఇక్కడ మాకు అన్నీ అనుకూలంగా ఉన్నాయండి. మా ఇంటి ముందు చెరువు, ఆ చెరువు కాడ మామిడి చెట్టు కింద పుట్ట. అస్సలు ఎంత విశేషం. మా ఇంట్లో నేను అనుకోలేదు అసలు. ఎప్పుడు కూడా నాకు పూలంటే ఇంట్రెస్ట్. మా ఇంట్లో ఇంత చేటుగా పువ్వులు పూస్తాయి, నాకు లోటు ఉండదు అమ్మవారికి అని నాకు తెలియదు. అమ్మ ప్రకృతి రూపిణి కదా, అందుకే అస్సలు మందార పువ్వులు అయితే మా ఇంట్లో పెద్ద మందార చెట్టు ఉంది. కనీసం రోజుకొచ్చి ఒక 30 పూలు దాకా పూస్తుందండి. చెట్టు చిన్నదే, పూల మట్టికి 30 పూలు దాకా పూస్తుంది. దాంతోపాటు బులుగు కలర్లో కమలం ఉంది, తామర పువ్వుది కలరు. మళ్ళీ గులాబీ కలర్ తామర పువ్వుది అది తెచ్చి వేసాను, అది కూడా పువ్వు పూసిందండి. అలాగే బ్రహ్మకమలం అంటే బ్రహ్మదేవుడు బొడ్డు నుంచి వచ్చిందని చెప్పేసి అని అంటారు. అది ఒక హిమాలయాల్లో బద్రీనాథ్లోనే పూస్తుంది అని అంటారు. అది కూడా ఒక గుళ్ళో చూసి చిన్న ఆకు తెచ్చి పెట్టానండి, అది కూడా బతికింది. అసలు నాకు చాలా అపరాజిత అంటే శివుడికి ఎంతో ఇష్టమైనది. ఆ ఇష్టమైన పువ్వేనండి ఇది. పెట్టాను ఆ నాయనకి, ఇలాగా పెట్టేశాను. మా ఇంట్లో అందరికీ శివుడు ఒక శివలింగంలోనే వారి కుటుంబం మొత్తం, అంటే వారి కుటుంబం పార్వతి, నంది, విఘ్నేశ్వరుడు, కుమారస్వామి అందరూ కూడా ఉన్నారండి ఒక శివలింగం మీదనే. చూడండి, నేను రోజు అభిషేకం చేసుకుంటాను, అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు మీకు ఒక అద్భుతం చూపించబోతున్నానండి. మనము ముఖ్యంగా కాయల్లో చూస్తుంటాం, కమలకాయలు అంటే జోడీగా కరుచుకొని ఉంటాయి. కానీ ఫస్ట్ సారి అమ్మవారు ఇవాళ శ్రావణ శుక్రవారం మా ఇంట్లో ఈ మందార పువ్వుల్లో వింతగా వచ్చిందండి. మీకు ఇదే చూపిద్దాము అనుకుంటున్నాను. చూడండి, ఇది చూడటానికి ఒక మందార పువ్వే. ఇది నేను అతికిచ్చింది కాదండి. దీనికి మళ్ళీ మొగ్గ వచ్చింది చూడండి, ఎంత ఇదో. దీంట్లోనే ఒక మొగ్గ ఒకటే, ఇదిగో చూడండి, కలిసి ఉన్నది, ఒకలాగానే కరుచుకొని కలిసి ఉన్నది. అమ్మకు బిడ్డ అన్నట్టు, తల్లి బిడ్డల్లాగా ఎంత అపురూపంగా వచ్చిందో చూడండి. ఇది అసలు నాకు ఎంత ఆశ్చర్యం వేసింది. అది శ్రావణ శుక్రవారం పూట ఇలా వచ్చిందంటే ఎంత పుణ్యం చేసుకుంటే ఇలాగ వచ్చిందో చూడండి. కానీ ఇవాళ అమ్మకి ఇది నేను సమర్పణ చేసుకుంటున్నానండి. కానీ ఇవాళ ఇది ఇస్తుంది, రేపు ఇది విచ్చుకుంటుంది. కానీ
ఇది ఎంత విశేషం. ఇది కనుక చూస్తే ఇది నిజం అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆర్ కామెంట్ పెట్టండి. అమ్మవారు రాత్రి దేవత అండి. అమ్మవారు నాకు విశేషంగా అన్నీ నాకు నిదర్శనాలు చెప్తుంటుంది. మిమ్మల్ని మోసం చేయటానికో మీ దగ్గర నుంచి ఏదో ఆశించి నేను ఈ వీడియోలు అప్లోడ్ చేయట్లేదండి. మనం ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి అభిషేకం కానీ అమ్మవారి అర్చనలు కానీ ఏది చేసినా కూడా మనము అమ్మ మనకి అంతటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ అమ్మవారిని మనం ఎప్పుడూ కూడా వదిలిపెట్టకూడదండి. అమ్మ పాదాల కాడే పెట్టుకుంటున్నాను చూడండి. నేను ఏది అడిగినా కూడా అమ్మ నాకు ఇట్టే నా మనసులో భారాన్ని తీసేస్తుందండి. మా ఇంట్లో అమ్మ అలానే మీ ఇళ్ళల్లో కూడా అమ్మవారి అనుగ్రహం దొరకాలన్నదే నా చిన్న ఆశ, కోరిక. పూజ చేయండి వారాహి అమ్మవారికి. శ్రావణ మాసం వచ్చే వారము వరలక్ష్మి వ్రతం అండి. వరలక్ష్మి అమ్మవారిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అమ్మవారిని ప్రిపేర్ చేసుకున్నాక చీర కట్టి అన్ని అలంకరణ చేసినాక ఆ అమ్మవారిని కూడా చూపిస్తానండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం వారాహిదేవ్యే నమః.